హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెసిపీస్ వరల్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఎంతో టేస్టీగా కొంచెం వెరైటీగా హోటల్ స్టైల్లో రొయ్యలతోటి బిర్యానీ అయితే చేసుకుందామండి. ఇందుకు కావాల్సింది ఒక 4 ఇలాచీ అండి, కొంచెం జాజి పువ్వు అండి, బిర్యానీ ఆకు, కొంచెం లవంగాలు అనమాట. ముందుగా టమాటోస్ వచ్చేసి స్లైసెస్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 4 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు వచ్చేసి ఒక 2-3 కట్ చేసుకోవాలన్నమాట. బ్రౌన్ ఆనియన్స్ కూడా కావాలన్నమాట అవి. నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న రొయ్యలను అయితే శుభ్రంగా కడిగేసుకొని అందులో వాటర్ అంతా ఇంకిపోయేలా స్టవ్ మీద అయితే వేయించి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అయితే మనం నీట్గా క్లీన్ చేసుకొని కడిగి పక్కన ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు నేనైతే 1 కిలో వచ్చేసి బాస్మతి రైస్ తీసుకున్నానండి. వాటిని 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వచ్చేసి నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ మనం ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ అయితే వేయించుకుందాము. స్టవ్ మీద నూనె పెట్టేసుకొని నూనె బాగా కాగిన తర్వాత ఆనియన్స్ మొత్తం అందులో వేసేసి మీడియం ఫ్లేమ్లో వచ్చేసి మెల్లగా కలుపుతూ ఆనియన్స్ వచ్చేసి బాగా బ్రౌన్ షేడ్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరీ మాడొద్దండి. మధ్య మధ్యలో కలుపుతూ ఇలా వీడియోలో చూపించినట్లుగా మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారా, మనకు ఆనియన్స్ అయితే రెడీ అయిపోయాయి. వాటిని కొంచెం పక్కన ప్లేట్లో తీసించుకొని మనం ముందుగా మసాలా దినుసులు తీసుకున్నాం కదండి, అవి మొత్తం 1 by 1గా అందులో వేసేసుకోవాలి. కొంచెం కొంచెం మసాలాలే వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఓకే అండి. తర్వాత వచ్చేసి అవి కొంచెం వేసిన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి ఉంచుకున్నాం కదా, అవి కూడా వేసేసి అందులోనే కరివేపాకు కూడా వేసేసి బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం టమాటా కూడా కట్ చేసి ఉంచుకున్నాం కదా, అవి కూడా వేసేసి బాగా వేయించుకోవాలి. టమాటోస్ అయితే బాగా మెత్తపడాలన్నమాట. అందువల్ల బాగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలన్నమాట. ఒక చిన్న ఉల్లిపాయ అయితే అందులో వేసేసుకుందాము, చిన్న పీసెస్గా కట్ చేసుకొని. అవి కూడా మొత్తం బాగా వేయించుకోవాలండి. అది కొంచెం బాగా వేగుతున్నప్పుడే మనం ఒక సాల్ట్ కొంచెం వేసామనుకోండి, టమాటోస్ త్వరగా మెత్తబడిపోతాయి అన్నమాట. వాటిని బాగా కలుపుతూ మాడకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ బాగా మెత్తగా అయితే వాటిని వేగనివ్వాలి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా వస్తుంది. ఓకే అండి. ఇప్పుడు అది బాగా మెత్తగా వేగిపోయింది చూసారా. అలా వేగినప్పుడు మనం కొంచెం 1 స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. అప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకే, మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది అనమాట, బయట తెచ్చుకునే కంటే కూడా. ఓకే, అది కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని నెక్స్ట్ వచ్చేసి 1 ఫుల్ స్పూన్ వచ్చేసి కారం అండి, 1 పావు స్పూన్ వచ్చేసి పసుపు. ముందుగా మనం రొయ్యల్లో వేసుకున్నాం కాబట్టి ఉప్పు పసుపు చూసి వేసుకోండి. ఓకే, మనం వేయించేటప్పుడు రొయ్యల్ని ఉప్పు పసుపు వేసి వేయించుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం తక్కువగా చూసి వేయించుకోండి. ఓకే అండి. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న రొయ్యలను కూడా తీసేసి అందులో వేయాలి. మనం రొయ్యలు ముందుగా వేయించేటప్పుడు వాటర్ ఏం వేయొద్దండి, జస్ట్ అలా సిమ్లో పెట్టేసామంటే కడిగేసి ఉప్పు పసుపు వేసేసి అందులో వాటర్ అంతా తీసేసుకొని ఇలా ఫ్రైగా వచ్చేస్తాయన్నమాట. ముందుగా వాటర్ ఆయిల్ ఏం అవసరం లేదు. ఓకే, ఇప్పుడు అవి కూడా వేసేసి బాగా వేయించుకున్నాం కదండి. 1 గ్లాస్ అయితే వాటర్ అయితే వేద్దాం అందులో, రొయ్యలు ఉడికే దానికోసం. ముందుగా మనం వేయించినప్పుడే కొంచెం అది ఉడికిపోతాయి అన్నమాట. కాకపోతే కొంచెం వేసుకున్నామంటే ఇంకొంచెం సాఫ్ట్గా వస్తుందన్నమాట రొయ్య. ఓకే, బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి ఒక్కసారి మధ్యలో తీసి చూసామంటే చూడండి, గ్రేవీ కూడా బాగా థిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలిపేసుకొని మనం కొంచెం ధనియా పౌడర్ అయితే వేసేసుకుందాము. ధనియా పౌడర్ వేయడం వల్ల ఏంటంటే మంచి స్మెల్, టేస్ట్ కూడా బాగా వస్తుంది అనమాట కర్రీకి. ఓకే, 2 స్పూన్స్ వచ్చేసి ధనియా పౌడర్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి. చూసారా, ఎంత గ్రేవీ బాగా చిక్కగా అయిపోయింది. మనం ఫస్టే వాటర్ పోసేప్పుడే ఎక్కువగా పోసుకోకుండా ఉన్నామంటే ఇలా గ్రేవీగా వస్తుందన్నమాట. లేదంటే ఎక్కువ వాటర్ పడ్డాయనుకోండి కర్రీ అంత టేస్ట్గా రాదనమాట. ఓకే, ఇంకోసారి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలాగే వదిలేసేద్దాము. ఇప్పుడు చూసారా, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది అనమాట. మనం ముందు కర్రీ వేయించుకుంటప్పుడు వేసిన ఆయిల్ మొత్తం పైకి వచ్చింది. ఇప్పుడు మనకు కూర రెడీ అయిపోయినట్టే అనమాట. దాన్ని తీసేసి మనం పక్కన పెట్టేసుకుందాము. ఓకే అండి, మనకు కర్రీ అయితే రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు రైస్కి వచ్చేసి మనం వెసరు పెట్టుకుందామండి. 1 గ్లాస్ బియ్యంకి వచ్చేసి 3 గ్లాసెస్ వచ్చి వాటర్ పోయాలన్నమాట. దానిలోనే మనం ముందుగా తీసించుకున్న మసాలా దినుసులన్నీ కొంచెం కొంచెం అందులో వేసాం కదా, మిగతావి ఇందులో వేసేసుకోవాలి. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా ఇందులోనే వాటర్ వేసేసుకోవాలి. ఎందుకంటే ఇందులో మనం రైస్ వేస్తాం కాబట్టి అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట రైస్ ఈ స్మెల్ అంతా కూడా. అందుకని అన్నీ ఇందులోనే వేసేసుకొని 1 ఫుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే వేసేసుకోవాలి.
ఓకే అండి, ఇప్పుడు మన రైస్ సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలన్నమాట. కళ్ళు ఉప్పు 1 స్పూన్ వేసుకున్నామంటే ఆ రైస్కు సరిపోతుంది అనమాట. విడిగా మనం రైస్లో ఏం ఉప్పు వేయం కాబట్టి ఇప్పుడే వేసేసుకోవాలి ఇంకా. ఓకే, ఫుల్ స్పూన్ వేసేసి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఒక 10 నిమిషాలకి చూసారా రైస్ ఎసరు బాగా తెరిలిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా కడిగి ఉంచుకున్న రైస్ను కూడా అందులో వేసేసుకుందామండి. దాన్ని బాగా కలిపేసి ఒక 75% అయితే ఉడకనివ్వాలి. అలా 2-3 సార్లు అలా కలిపేసి ఒక పావు గంట సేపు ఉంచామంటే రైస్ బాగా ఉడికిపోతుంది అనమాట. మధ్యలో ఒక్కసారి మనం మూత తీసి కలిపామంటే మనకు తెలుస్తుంది అనమాట రైస్ ఉడికింది లేదనేది. ఒక మెతుకు పట్టుకున్నామంటే అలా ఒత్తామంటే చూసారా పీసెస్ అవుతుంది. ఓకే, ఉడికిపోయినట్టు అనమాట ఇప్పుడు మనకు రైస్. ఓకే అండి, మనకు ఒక పాత పెన్నెం లాంటిది ఏదైనా ఉంటుంది కదా, ఇనప పెన్నెం, దాన్ని వచ్చేసి మనం దమ్ కోసం స్టవ్ మీద పెట్టి వెలిగించుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ పాట్ పెట్టానండి నేనైతే. మీరు ఏదైనా ఇది అవైలబుల్ లేకపోతే ఏదైనా మందపాటి గిన్నె అయినా పెట్టేసుకోవచ్చు. ఓకే, అందులో కొంచెం నెయ్యి వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఆ పాట్ మొత్తం నెయ్యితో స్ప్రెడ్ చేసేసుకుందాము. ఓకే, ఇప్పుడు మనకు రైస్ 75% ఉడికింది కదండి. దీన్ని ఒక లేయర్గా వేసేసుకుందాం. ముందు అడుగున వేసే లేయర్ వచ్చేసి కొంచెం మందంగా వేసుకోవాలండి. మిడిల్లో వేసుకునేది కొంచెం పలచగా ఉన్నా పర్లేదు. స్టార్టింగ్ వేసుకున్న లేయర్ కొంచెం థిక్గా వేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆ లేయర్ మీద మనం ముందుగా చేసి ఉంచుకున్న రొయ్యల కర్రీ కూడా ఇంకో లేయర్గా వేయాలి. చూసారా మొత్తం వేసేసి కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా దాని మీద వేసేసేయాలి ఒక లేయర్గా. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ రైస్ ఒక లేయర్ వేయాలండి. అలా 1 బై 1 వేస్తూ చేసుకున్నామంటే దమ్ బిర్యానీ ఎక్సలెంట్గా వస్తుందండి. ఓకే, ఇప్పుడు రైస్ కూడా వేసేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మన కర్రీ ఇంకా ఉంది కదా, అది కూడా అందులో వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి ఒక లేయర్గా వేసేసుకొని చుట్టంతా మొత్తం పట్టేలా ఒక్కసారి మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. అలాగే ముందు మనం వేసుకున్నట్టుగానే కొంచెం కొత్తిమీర, కరివేపాకు, మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొంచెం వేసేసుకోవాలి దానిపైన. చూసారా అలా నేను వీడియోలో చూపించినట్టుగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఉన్న కొంచెం రైస్ కూడా అందులో వేసేసి పైనుండి కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా కూడా అందులో మీద వేసేసుకొని మనం మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా అందులో వేసేసుకోవాలండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఒక ఫుల్ స్పూన్ వచ్చేసి బిర్యానీ పౌడర్ అయితే వేసుకుందామండి ఫ్లేవర్ కోసం. మనం ముందు వేసిన మసాలాలన్నీ సరిపోతాయన్నమాట. కర్రీకి రైస్ కూడా మనకు సరిపడా వేసేసాము. ఫ్లేవర్ కోసం 1 స్పూన్ వేసుకున్నామంటే బిర్యానీ ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. ఓకే, వేసేసి ఒకసారి మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత ఒక 2 స్పూన్స్ వచ్చేసి నెయ్యి కూడా పైనుండి అలా వేసేద్దాము. రైస్ టేస్ట్ వస్తుందండి. నెక్స్ట్ ఒక బౌల్లోకి వచ్చేసి కొంచెం వేడి నీళ్ళు పోసేసుకొని కొంచెం కుంకుమ పువ్వు కూడా అందులో వేసేసుకొని కొంచెం సేపు ఉంచామంటే మంచి కలర్ వస్తుందన్నమాట. అది కూడా మనం ముందుగా చేసి ఉంచుకున్న బిర్యానీలో మొత్తంగా వేసేసుకోవాలి. అంతేనండి, ఒక్క పావు గంట సేపు అలాగే ఉంచేసామంటే మనకెంతో టేస్టీగా రొయ్యల బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూసారా రైస్ కూడా బాగా పొడి పొడిగా వచ్చింది, రొయ్యలు కూడా చక్కగా ఉడికిపోయాయి, చాలా టేస్ట్గా వచ్చిందండి. ఇంతేనండి మన రొయ్యల బిర్యానీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి మీకు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. చాలా టేస్ట్గా హోటల్ స్టైల్లో అయితే కుదిరిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.